ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయలేదు అన్నాడని, కానీ చంద్రబాబు 2018లో కాళేశ్వరాన్ని వ్యతిరేకరిస్తూ కేంద్రానికి లేఖ రాశాడని, కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరానికి అనుమతి ఇవ్వడం పట్ల తీవ్రమైన విచారం వ్యక్తం చేస్తున్నామని, వెంటనే అన్ని అనుమతులను నిలిపివేసి కాళేశ్వరం పనులను ఆపివేయాలని లేఖ రాశాడని హరీష్ రావు ఆరోపించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నేను కాళేశ్వరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయలేదు అని నిన్న మాట్లాడినరు. కాళేశ్వరం ప్రాజెక్టునట ఆయన గారు ఆపే ప్రయత్నం చేయలేదు. సరే, నిన్న మంచి మాట మాట్లాడాడు. ఏమని? మంచి పని చేశారు, కాళేశ్వరం కట్టి అన్నాడు. అట్లీస్ట్ ఒక నిజాన్ని నన్ను ఒప్పుకున్నారు. కానీ నేను ఆధారాలు చూపించదలుచుకున్నా. అద్దాలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపలేదు అని వారు మాట్లాడుతున్నారు. ఇక నేను లెటర్ కూడా చూపిస్తా. 13/6/2018 13/6/2018 నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి కాళేశ్వరంను వ్యతిరేకిస్తూ రాసిన లేఖ. ఏం రాసినో కూడా చివరి లైన్ చదివి వినిపిస్తా. ఈ లేఖ కూడా మీడియాకు నేను విడుదల చేస్తున్నా. ఈ లేఖలో ఏమంటారంటే ఆయన, ఇట్ హ్యాస్ కమ్ టు మై నోటీస్ through the news item published in Hindu Daily dated 7/6/2018, technical panel of CWC clears Kaleshwaram that the Kaleshwaram lift irrigation project in Telangana state got the clearances by TAC. అంటే హిందూ పేపర్లో నేను చదివి నా ప్రకారంగా తెలంగాణ రాష్ట్రానికి మీరు అన్ని అనుమతులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చారనే విషయం నా దృష్టికి వచ్చింది అని చెప్తూ పారాగ్రాఫ్ 17 ఈ లెటర్లో ఏమంటారు? ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ఇట్స్ రిగ్రెట్ ఓవర్ ద మేనర్ ఇన్ విచ్ ద ప్రాసెస్ ఆఫ్ క్లియరింగ్ ద సెడ్ ప్రాజెక్ట్ వాజ్ కండక్టెడ్ ఇన్ ఎ నాన్ ట్రాన్స్పరెంట్ మేనర్ దట్ ఈస్ ప్రిజుడిషియల్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద లోయర్ రైపేరియన్ స్టేట్ dependent flows from the upper state of Telangana. In view of the above, it is requested that the clearances of TAC for the said Kaleshwaram project of Telangana may please be reviewed, as in case the Kaleshwaram project requires to be approved by the Apex Council. Meanwhile, the state of Telangana is directed not to proceed with further execution of Kaleshwaram project until provisions of the AP Reorganization Act are complied with. ఇందులో చాలా స్పష్టంగా రాశారు. ఏమంటారు? మీరు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం పట్ల మా తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఒకటి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కిష్టంపేటలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కొందరు అనుమానాస్పదంగా పారిపోతుండగా వారిని పట్టుకుని తనిఖీ చేసి విచారించగా వారి వద్ద గంజాయి లభ్యం కావడంతో 10 మందిపై కేసులు నమోదు చేశారు. అందులో ఒకరు పరారీలో ఉండగా 2 మైనర్లు అని చెన్నూరు సిఐ తెలిపారు. ఈరోజు చెన్నూరు పట్టణంలో మేము పెట్రోలింగ్కు బయలుదేరి కిష్టపేట శివార్కు పోయిన తర్వాత అక్కడ మాకు అనుమానాస్పదంగా ఒక 11 మంది అక్కడ మునిగులు ఉన్నారు. మమ్మల్ని చూసి పారిపోయే క్రమంలో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే వారి దగ్గర నుంచి వెళ్ళి ఒక 250 గ్రామ్స్కి సంబంధించిన గాంజా వారి దగ్గర నుంచి వెళ్ళి స్వాధీనపరచుకున్నాము. దాంట్లో నుంచి వెళ్ళి వాళ్ళ ఒక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేసేసి వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. వీళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్ ఉన్నాయా సార్? వెహికల్స్ ఇట్లా ఫోన్స్ ఉంటే ఒక 5 ఫోన్లు ఉంటే సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ వాళ్ళు సార్ వీళ్ళందరూ? పోలీస్ స్టేషన్లో ఉంటారు. ఎక్కడ వాళ్ళు వీళ్ళందరూ? చెన్నూరుకు సంబంధించిన ఉంటారు. ఇప్పుడు ఫరాలు ఎంతమంది ఉన్నారు సార్? ఫరాలు ఎంతమంది ఉన్నారు? ఒకరు అబ్స్కానిక్లో ఉన్నారు. ఏం పేరు సార్? నందు అంటే అబ్స్కానిక్లో ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ చెన్నూరుకు సంబంధించినటువంటి వాళ్ళే.
ఇట్లా ఇట్లా మీది ఖమ్మం జిల్లా ముదిగొండ నుంచి పల్లబి రహదారి 5 కిలోమీటర్ల వరకు 28 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, సిపి సునీల్ దత్, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గరిడే నరసింహారావు, తహసీల్దార్ సునీత ఎలిజబెత్, కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ముదిగొండ మండల అధ్యక్షులు కోమినేని రమేష్, బుల్లెట్ బాబు, మట్టా రవీందర్రెడ్డి, ఆయనాల నరసింహారావు, కళ్యాణం రాంబాబు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నా భూమి కబ్జాకు గురైనందున సర్వే నంబర్ 59/2 మా గ్రామం తగ్గేలి మండలం సాలూరు జిల్లా నిజామాబాద్ మా గ్రామ కాపురస్తుడైన కురుమ దేవగుండా గారికి మా అమ్మ మా భూమిని ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా ఆయన కవులు చేస్తూ ఉన్నారు. అయితే 3 సంవత్సరాల క్రితం మా అమ్మ చనిపోవడం జరిగింది. తరువాత నేను వారసుడిని దేవగొండ ఇంటికి వెళ్లి పట్టా బుక్కు ఇవ్వమని అడిగితే మాపై దాడి చేసి మాకు పట్టా భూమి లేదు, ఏమీ లేదు అని అంటున్నారు. ఆయన కఠినంగా మాట్లాడడం జరిగిందన్నారు. గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి నేను నమస్కారం చెప్తున్నాను. మా గ్రామం తెగ్గెల్లి మండలం సాలూరా, ఇంతకు ముందు బోధన్ మండలం తెగ్గెల్లి గ్రామం శివారులో మాది సొంత భూమి 2 ఎకరాల 3 గుంటలు. అయితే మా నానమ్మ గత 10 సంవత్సరాలుగా కుర్మ దేవగొండకు కౌలుకి ఇవ్వడం జరిగింది. 3 సంవత్సరాల తర్వాత మా నానమ్మ చనిపోయింది. మేము మా నాన్న వెళ్ళి ఆయనకు మేము వెళ్ళి పట్టా పాస్ బుక్కులు అడిగినాం. మా పైన అడిగితే మేము వాళ్ళ పైన మా పైన మాకు దాడి చేశారు. కాబట్టి తెగ్గెల్లి శివారులో ఉన్న భూమిని సాలూరులో శివారులో ఉన్నట్ల పట్టా చేసుకున్నారు. కుర్మ దేవగొండ
సంగమీరవ్వ, సుజాత. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి రథోత్సవం నాడు మహిళల మెడలో నగలు దొంగిలించిన అంతర్రాష్ట్ర ముద్దాయిలను శ్రీకాళహస్తి పోలీస్ శాఖ వారు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి డీఎస్పీ శ్రీ నరసింహమూర్తి వారి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో రథోత్సవం రోజున 8 లక్షల విలువ గల 105 గ్రాముల బంగారు చైన్లు దొంగిలించిన వారం రోజుల్లోనే కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఛేదించిన శ్రీకాళహస్తి పోలీస్ శాఖ సిబ్బంది. అరే ఫోటో దిగాలి. అరే అయిపోయిందా? నాకేం పెట్టలే సార్. అరే గిమ్మా అరే ఇట్రా ఫోటో తీస్తారా? ఓకే, ఫిబ్రవరి నెల 21వ తేదీ నుండి నిన్నటి దాకా మనకు తెలుసు శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు జరిగినాయి. గత నెల 27వ తేదీ మనకు పట్టణంలో రథోత్సవం జరిగినది. రథోత్సవం రోజున అనేక జాగ్రత్తలు తీసుకున్నాము. ఆ రోజు డ్రోన్ కెమెరాలు కావచ్చు, క్రైమ్ పార్టీస్ కావచ్చు, అన్ని విధాలా కూడా మనము దొంగతనాలను నివారించడానికి అనేక చర్యలు తీసుకున్నాం. అయినప్పటికీ అక్కడక్కడ కొన్ని దొంగతనాలు జరిగాయి. అందులో భాగంగా మనకు సుమారు 7 కేసులు చైన్ స్నాచింగ్ కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఈ కేసుల పరిశోధన నిమిత్తం రాజశ్రీ గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారు వి హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్, అడిషనల్ ఎస్పీ క్రైమ్ తిరుపతి వారి పర్యవేక్షణలో 1 టౌన్ సి గోపి వారి క్రైమ్ పార్టీ చాలా కాకినాడ సిటీ యూనివర్స్ బెస్ట్ కిటీ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే వేడుకలు. దూలం అలివేలు అమ్మాజీ టీం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం జరుపుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా బాలాంతరపు సుబ్రహ్మణ్య శర్మ వారి భార్య తులసిలకు దుశ్శాలువాతో సత్కరించారు. అమ్మాజీ మాట్లాడుతూ, ఒక ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగ విరమణ చేసిన శర్మ గారికి పెన్షన్ రావడం లేదని, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న మా టీం ఆయనకు 5 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించామని, అంతేకాకుండా 10 కుటుంబాలకు 15 రోజులకు సరిపడా సరుకులు అందజేశామని తెలియజేశారు. ఎలా చూడండి మేడం, ఒకసారి ఎలా ఒకసారి ఎలా చూ మేడం ఎలా చూడండి. అలా చెయ్యొద్దు, మేము కలపడం చాలే దాన్ని ఓకే మరి తీసుకెళ్ళండి. ఆ ఫోన్లో కూడా
ఒకసారి ఎలా చూడండి అందరం. ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో జిల్లాలకు ఒక యూనివర్సిటీ ఉండాలని మేం భావిస్తున్నామని, పాఠశాల విద్యలో ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోందని, ఉన్నత విద్యలో కూడా పెద్ద ఎత్తున సంస్కరణలు తేవాలని, వచ్చే 5 ఏళ్లలో ప్రపంచంలో టాప్ 100లో ఏపీ యూనివర్సిటీ ఉండాలని ముఖ్యమంత్రి నాకు టార్గెట్ ఇచ్చారని మంత్రి లోకేష్ వెల్లడించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అని హెచ్ఆర్డి మంత్రిగా నియమించినప్పుడు చాలా స్పష్టంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకి పూర్వ వైభవం తీసుకురావాలి, వచ్చే 5 సంవత్సరాల్లో ప్రపంచంలోనే టాప్ 100 యూనివర్సిటీలో ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఉండాలి అనే టార్గెట్ నాకు ఇస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో చూస్తే ఈరోజు మనం 9వ స్థానంలో ఉన్నాం, అది 3వ స్థానానికి తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా నాకు చెప్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష, నేను పీలేరు నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు మన కిషోర్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చూపించారు అధ్యక్ష. అంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది కూడా మేము ఆ పాదయాత్రలు కూడా మేము చర్చించుకుంటాం జరిగింది అధ్యక్ష. అది ఆల్రెడీ నేను అధికారులతో కూడా డిస్కస్ చేశాను. ఇంతేకాకుండా అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారితో ఒక చర్చ చేస్తున్నాను అధ్యక్ష. ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క విశ్వవిద్యాలయం ఉండాలని నేను ప్రధానంగా కోరుకుంటున్నా. ఒక పక్కన ప్రభుత్వ విశ్వవిద్యాలయం, ఇంకో పక్కన ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, ఈ రెండు కూడా మ్యాచ్ చేసి జిల్లాకు ఒకటి ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా ఏదైతే ఈ ఎఫిలియేషన్స్ ఉన్నాయో ఇది ఎట్లా చేయాలి, జాగ్రఫీ ఎలా చేయాలి, అది కూడా ఒకసారి మేము డీటెయిల్గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇప్పటికీ గౌరవ సభ్యులందరూ తెలుసు, ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో అనేక సంస్కరణలు మన ప్రభుత్వం చేపడుతుంది. దాంట్లో భాగంగా హైయర్ ఎడ్యుకేషన్లో కూడా పెద్ద ఎత్తున సంస్కరణ చేయాలన్న ఆలోచనలో మేము ఉన్నాం. ఒక పక్కన యూనిఫైడ్ రూల్స్ తీసుకొస్తే ఎలా ఉంటుందన్న డిస్కషన్ స్టార్ట్ చేశాము. రోల్ ఆఫ్ కమిషనరేట్ ఏంటి, యాప్షీ ఏంటి, కరికులం రీవ్యాంపింగ్ ఏంటి, అన్నిటిపైన చాలా లోతుగా మేము చర్చిస్తాం జరుగుతుంది అధ్యక్ష. సో గౌరవ సభ్యులు కిషోర్ కుమార్ రెడ్డి గారు చెప్పిన దానిపైన చాలా సీరియస్గా ఉన్నాను, ఎందుకంటే ఆ రోజు పాదయాత్రలో మనం డీటెయిల్డ్గా డిస్కస్ కూడా చేస్తాం జరిగిందన్న. సో ఇది నా మనసులో ఉన్న విషయం, చాలా సీరియస్గా తీసుకుంటున్నాను. త్వరలోనే మీతో చర్చించి దీనికి ఆమోదమైన పరిష్కారం చూపించే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు కూడా చెప్పారు అధ్యక్ష. డిగ్రీ కళాశాలకు వచ్చేగలేనంటే నేను ఆలోచించేది, ఇప్పుడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ తక్కువ ఉన్నాయి అధ్యక్ష, ప్రభుత్వం ప్రైవేట్లో కూడా. ఎందుకున్నాయి, ఎలా ఇది బలోపేతం చేయాలి, ఇండస్ట్రీ కనెక్ట్ ఎలా తీసుకురావాలి, దానిపైన ముందుగా మేము దానిపైన ఫోకస్ చేస్తున్నాం అధ్యక్ష. సో గౌరవ సభ్యులు చెప్పినట్టు ఆ డిగ్రీ కళాశాల డీటెయిల్స్ కూడా నేను తీసుకుని ఏం చేయాలో అది వీళ్ళు వర్క్ ఇట్ అవుట్. తప్పనిసరిగా ఈ ఆర్ట్స్ కోర్సెస్ ఇది ఎట్లా చేయాలి అనే దానిపైన కూడా నేను కొంత వర్కౌట్ చేస్తాను. నేను మొన్న మన మహిళా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా చూశాను అధ్యక్ష, అక్కడ ప్రత్యేకంగా ఈ ఆర్ట్స్ కోర్సు అడ్మిషన్స్ తక్కువ ఉన్నాయి, మళ్ళీ అక్కడి నుంచి ప్లేస్మెంట్స్ కూడా తగ్గినాయి. సో అక్కడ వైస్ ఛాన్సలర్స్ కూడా నేను డీటెయిల్గా డిస్కస్ చేశాను అధ్యక్ష. ఇండస్ట్రీ కనెక్ట్ అనేది చాలా చాలా అవసరం. కేవలం కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఎలక్ట్రానిక్స్ కాకుండా మిగతా కూడా ఇండస్ట్రీ కనెక్ట్ తీసుకురావాలి, ప్లేస్మెంట్స్ ఎట్లా పెంచాలి దానిపైన కూడా మేము సీరియస్గా డిస్కస్ చేస్తాం జరిగింది అధ్యక్ష. ఎయిడెడ్ పాలసీ గురించి కూడా మేడం గారు చెప్పారు అధ్యక్ష. రెండు నిమిషాల్లో పూర్తి చేస్తాం, కొంచెం టైం ఇవ్వాలి అధ్యక్ష ఇది ఇష్యూ పైన అధ్యక్ష. ఎయిడెడ్ విషయం పైన మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పోరాడటం జరిగింది అధ్యక్ష. ఆనాడు ఎయిడెడ్ వ్యవస్థని మేము రద్దు చేస్తున్నాము అని ఏకపక్షంగా ప్రభుత్వం తీసుకుంది. ఎయిడెడ్ కళాశాలలో పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రజా సంఘాలు ధర్నా చేస్తుంటే పోలీస్ సోదరుల్ని డిగ్రీ కళాశాల లోపల పంపించి పిల్లల పైన ఆనాడు లాఠీచార్జ్ చేశారు అధ్యక్ష. నేను ఆ రోజు ఎమ్మెల్సీ అధ్యక్ష, నేను కౌన్సిల్లో మాట్లాడాను. ఎంతోమంది గొప్ప వాళ్ళు ఎయిడెడ్ కళాశాల నుంచి బయటకు వచ్చారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా ఎయిడెడ్ కళాశాలలో చదివిన వ్యక్తి అధ్యక్ష. సో ఎయిడెడ్ని మనం అదే ఇట్లా విస్మరిస్తాం కరెక్ట్ కాదని ఆనాడు పోరాడాం. ఆ పోరాటం చేసాం కనుకనే 3 ఆప్షన్స్ ఇచ్చారు. అంటే మీరు ఎయిడెడ్ నుంచి బయటకు వెళ్తారంటే ఒక ఆప్షను, లేదంటే సూడో బ్యాలెన్స్ ఉంటారంటే ఒకటి, లేదంటే ఎయిడ్ కంటిన్యూ చేయాలని. బట్ అప్పుడు కూడా బలవంతం చేసి మీరు ఎయిడ్ మటుకు అడగద్దని చెప్పారు అధ్యక్ష. సో దీనికి కూడా శాశ్వతమైన పరిష్కారం
చేయాల్సిన అవసరం ఉంది. దానిపైన మేము డిస్కస్ చేస్తున్నాం. ఎయిడెడ్ కాలేజ్కి ఒక పాలసీ తీసుకురావాలి. ఎందుకంటే అధికారులు కూడా ఎక్కువ సమయం ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్తున్నారు. ఆ పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఎయిడెడ్ అంతా గందరగోళం అయిపోయింది వ్యవస్థ. ఒక పాలసీ లేదు. ఇది ఇంకో పాలసీ తీసుకురావాలి లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యురాలు తెలుపుకుంటూ, అధ్యక్ష, ఇది యూనివర్సిటీ వేకెన్సీస్ గురించి కూడా మేడం గారు ప్రస్తావించారు. నేను ప్రిపేర్ అవ్వలేకపోయినా నాకు ఉన్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ పైన, అధ్యక్ష, యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ చూస్తే టోటల్ శాంక్షన్ పోస్ట్ 4330, దాంట్లో వర్కింగ్ 1048, వేకెన్సీస్ 3282 యాజ్ ఆఫ్ టుడే వేకెన్సీస్ అని 1-man కమిటీ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఆ వేకెన్సీస్ మేము ఫిల్ చేస్తాము. అంతేకాకుండా చిన్న కోర్టు కేసులు కూడా ఉన్నాయి. అది త్వరితగతిగా ఆ కోర్టు కేసు కూడా మేము రిజాల్వ్ చేసుకుని తప్పనిసరిగా ఈ వేకెన్సీస్ ఫిలప్ చేస్తాం, అధ్యక్ష. ఎందుకంటే ఈ వేకెన్సీస్ కూడా NIRF ర్యాంకింగ్స్ మన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఇంప్రూవ్ అవ్వాలంటే ఈ వేకెన్సీస్ కూడా భర్తీ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇది తప్పనిసరిగా చేపడతామని గౌరవ సభ్యులకు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను, అధ్యక్ష.